అందరు పూలు వేసుకుంటారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి రోజు వర్ధంతి. దీన్ని పురస్కరించుకొని మా గ్రామంలో ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పడిపల్లి శ్రీనివాస్ గారు సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాను. దేశంలో ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేసిన అత్యంత ముఖ్యంలో ఒకరైన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు 1901 సంవత్సరం జూలై 6వ తారీఖు నాడు ఈ దేశం కొరకు పుట్టిన మహనీయుల్లో వారొకరు. 1901 జూలై 6న పుట్టిన వారు 1951 ఆ ప్రాంతంలో జనసంఘ్ అనే ఒక వేదికను ప్రారంభం చేసి దేశభక్తి కలిగిన అందరినీ కూడా ఐక్యం చేస్తూ ఈ దేశం కోసం ధర్మం కోసం ఎట్లా మనం భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి అనేక పోరాటాలు చేస్తారు. వారు ఏదైతే చూపిన మార్గం ఉందో తర్వాతి కాలంలో అది భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజలకు భారత ప్రభుత్వం అందిస్తున్న పథకాలను కిందాక తీసుకోవడానికి కొరకు వారు చూపిన మార్గం నడుస్తూ అంత్యోదయ సిద్ధాంతం ఏదైతే ఉందో చిట్ట చివరి వ్యక్తి వరకు మన యొక్క ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పేసి ఆ రోజు వారు మనకు ఒక మార్గదర్శనం చేయడానికి ఆ మార్గదర్శనం కారణంగానే ఈరోజు మనం గౌరవ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిట్ట చివరి వ్యక్తి వరకు ప్రయత్నం జరుగుతుంది. ఆ భాగంగానే ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో ఇంతకుముందు గత ప్రభుత్వాలు 60 ఏళ్ళు పాలించిన ప్రభుత్వాలు అక్కడ 100 రూపాయలు విడుదలైతే కేంద్రంలో ఇక్కడికి వచ్చేసరికి కనీసం 10 రూపాయలు కూడా మిగిలేదు కాదు. గౌరవ నరేంద్ర మోడీ గారి ఆలోచన మేరకు కేంద్రంలో అక్కడ 100 రూపాయల ఒక లబ్ధిదారునికి ఖాతాలో వేస్తే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్ ఆ రైతు అకౌంట్లోకి వస్తుంది. అంటే దీనికి అంతటి కారణం ఏదైతే ఆ రోజు వారు సూచించిన మార్గం ఏదైతే ఉందో అంత్యోదయ స్ఫూర్తి ఏదైతే ఉందో చిట్ట చివరి వ్యక్తికి మన అంత్యోదయ ఫలాలు అందాలన్నట్టు ఇది ఇప్పుడు సాధ్యమవుతుంది. కాబట్టి వారి మార్గదర్శనం మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఆశిస్తూ వారిని ఈరోజు గుర్తు చేసుకుంటూ బొమ్మనపల్లి గ్రామంలో ఇక్కడున్న బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులందరి ఆధ్వర్యంలో వారి బలిదాన దినోత్సవం సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించి పూలమాలతో నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు.